ఆన్ స్క్రీన్ మార్కింగ్ రీవాల్యుయేషన్ ప్రాసెస్ పై వివాదం కొనసాగుతున్న వేళ సిబిఎస్ఈ ఎట్టకేలకు మౌనం వేడింది. పోర్టల్లో లోపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పింది. వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఎక్స్పర్ట్స్ తో పనిచేస్తున్నామని వివరించింది. సిబిఎస్ఈని మోదీ సర్కార్ను ప్రశ్నించిన బాధిత విద్యార్థులను దేశద్రోహులుగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేసింది కాంగ్రెస్. ఆన్ స్క్రీన్ మార్కింగ్ రీవాల్యుయేషన్ ప్రాసెస్ పై వివాదం కొనసాగుతున్న వేళ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎట్టకేలకు మౌనం వీడింది. ఈ పోర్టల్లో వెలుగు చూస్తున్న లోపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పింది. ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఐఐటీలు, వివిధ ప్రభుత్వ విభాగాలతో కూడిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందం కొన్ని రోజులుగా పనిచేస్తోందని, ఇప్పటివరకు గుర్తించిన సమస్యలను సరిచేసిందని తెలిపింది. వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పింది సిబిఎస్ఈ. ఇంకా ఏమైనా లోపాలున్నాయా లేదా అనేది పరిశీలిస్తూ కట్టడి చేసే పనిలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందం ఉందని తెలిపింది సిబిఎస్ఈ. ఈ వ్యవహారంలో అప్రమత్తంగా ఉంటూ లోపాలను ఎత్తి చూపుతున్న పౌరులు, ఎథికల్ హ్యాకర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంది. మరేదైనా సమాచారం ఉంటే సైబర్ భద్రతా విభాగాన్ని సంప్రదించవచ్చని ఎక్స్ వేదికగా సూచించింది సిబిఎస్ఈ. ఎల్ఓపీ రాహుల్ గాంధీతో సిబిఎస్ఈ స్టూడెంట్స్ భేటీ అయ్యారు. వారు ఎదుర్కొన్న సమస్యలను రాహుల్కు వివరించారు. బాధిత విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తవ, అతడి ఫ్రెండ్స్ సిబిఎస్ఈని, మోదీ ప్రభుత్వాన్ని కొన్ని కీలక ప్రశ్నలు అడిగితే సమాధానాలకు బదులుగా వారికి అవమానాలు ఎదురయ్యాయని ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్. వీడియోతో పాటు సిబిఎస్ఈ చుట్టూ ఉన్న వివాదాన్ని విమర్శిస్తూనే తనపైన, విద్యార్థులపైన ఉపయోగించిన ముద్రలను వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ ఒక క్యాప్షన్ పోస్ట్ చేశారు రాహుల్. న్యాయబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తినందుకు వారిని లక్ష్యంగా చేసుకుని దేశద్రోహులు, పాకిస్తానీలు, డీప్ స్టేట్ ఏజెంట్లుగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత యువతకు తమ గలం వినిపించే హక్కు ఉందని, వారిని అణిచివేయకూడదన్నారు రాహుల్. And your students, I mean, you've got nothing to do with anything. You're asking for your answer sheet. That's all. Now suddenly you've become anti-nationals. You have to accept the problem if you want to solve the problem. Right. You're just refusing to accept that the problem and blaming the poor kids. సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో జరిగిన రీవాల్యుయేషన్ ప్రాసెస్ లోపాన్ని బహిర్గతం చేస్తూ విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తవ పెట్టిన వైరల్ పోస్ట్ తర్వాత రాహుల్ గాంధీని కలవడంతో ఈ జవాబు పత్రాల వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. మొత్తంగా ఈ అంశం పరీక్షల పారదర్శకత, జవాబుదారీతనం, విద్యార్థుల హక్కులపై చర్చను మళ్లీ రాజేసింది.